దీన్నైనా ట్రై చేద్దాం. అమ్మో, ఇదేంటి ఎంత చేతిగా ఉంది? ఇది కూడా నా వల్ల కదరా బాబు. అమ్మా, అన్నా, నువ్వు భూమిక తిట్టిందని తాగుతున్నావు, బాగుంది. మరి నా పోరేందన్నా, మంచిగా మందు తాగు, సిగరెట్ కొట్టు, పేకాటాడంటుంది. అన్నా, ఈ అమ్మాయిలున్నారే, మనల్ని ఏదో ఒకటి చేసి తాగుబోతులు చేస్తారన్నా. మన బతుకులతో ఆడుకుంటారన్నా వీళ్ళు. చించేయి అన్నా, చించేయి. ఈ అమ్మాయిలకు మన పక్కన నిలబడే అర్హత లేదు. చించేయి, చించేయి అన్నా. రమ్య, నేను సిగరెట్ మందు తాగుతున్నానే. ఓహో, ఇది ఒకటి ఉంది కాదు, కానీ దీని అమ్మ జీవితం ఇన్ని చేసిన వాడిని రమ్య కోసం రమ్య ఆడలేనా? రే కృష్ణ, పడుకోరా. పడుకునేందుకు కాదురా తాగింది. తాగి తూగాలి, తూగుతూ తిరగాలి. ఇలా తాగితే లివర్ దొబ్బుద్ది. తాగకపోతే లవర్ దొబ్బిద్దిరా. ఎవరా? ఆ కృష్ణ చెప్పు. కృష్ణ కాదు, కిట్టుని. ఆ కిట్టు చెప్పు. రమ్య, కృష్ణ తాగి తందనాలాడి విధిన పడ్డాడు. ఎందుకు? ఎందుకో తెలీదా? నీవే చెత్త కండిషన్స్ పెట్టావటగా. అదా, నేనేదో తమాషా కంటే వాడేంటి అంత సీరియస్గా తీసుకున్నాడు? మీరు తమాషాగానో క్యాజువల్గానో ఏదో ఒకటి అనేస్తారు, కానీ మా అబ్బాయిలు మాత్రం మీ అమ్మాయిల మాటల్ని ఎప్పుడు సీరియస్గానే తీసుకుంటారు. విను రమ్య, ఇప్పుడు కూడా కృష్ణ రమ్య రమ్య అని ఎలా కలరిస్తున్నాడు. కిట్టు ప్లీజ్, రేపు కృష్ణని కలవమంటావా? ఓకే రమ్య, బాయ్. ఏమైంది? ఏంటి రమ్య, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఏంట్రా నేను చెప్పినట్టు చేసేది? అలా ఎవరైనా చేస్తారా? నువ్వు చెప్పావుగా. అయినా తాగడం నాకు బాగా నచ్చింది. తాగుతున్న ప్రతిక్షణం నాకు నువ్వే గుర్తొస్తున్నావు. నీతోనే ఉన్నట్టు, నీ పక్కనే కూర్చున్నట్టు. రకరకాల కళలు నన్ను నిద్రలో కూడా వెంటాడుతున్నాయి. మందు నా మనసునే మార్చేసింది. మందు తాగుతున్నప్పటి నుంచి పదే పదే నిన్నే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలవర పెడుతుంది. పెళ్ళా? ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్విలా మందు సిగరెట్ తాగుతూ పేకాట ఆడుతుంటే నిన్ను నేనే కాదు, ఏ అమ్మాయి కూడా నిన్ను పెళ్లి చేసుకోదు. చూడు, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఈ అలవాట్లన్నీ మానుకో, లేకపోతే నన్ను మర్చిపో ప్లీజ్. మందు మగువ ఒక్కటేనే. మందు మన కాళ్ళ మీద నిలబడనివ్వకుండా చేస్తుంది, మగువ తన కాళ్ళ మీద పడేలా చేస్తుంది. అయినా సరే నేను మందుని వదలను. ఏంటి, నేను చెప్పిన తర్వాత కూడా తాగావా? అవునే, తాగాను, తాగుతున్నాను. నేను నీ వల్లే తాగాను, నీకోసమే తాగుతున్నాను. రమ్య, నిన్ను మామూలుగా చూడడం కంటే కైపులో చూస్తే కిక్కుందే. మందేమో కడుపులో ఉంది, నువ్వేమో గుండెల్లో ఉన్నావు. దీని అమ్మ జీవితం, ఆ రెండింటి కనెక్షన్ ఎక్కడుందో తెలియదు, కానీ అది ఇచ్చే కిక్కు మాత్రం సూపరే. ఇలాంటి కిక్కు ప్రపంచంలో ఎక్కడ దొరకదే. ఏం రా నకరాలు చేస్తున్నావు? గూగుల్ మర్చిపోయినావా? నువ్వేంట్రా మధ్యలో వస్తున్నావు? తాగినోడు వేసుకున్న కాకీకో వీధిలో కుక్కకో భయపడితే మందుకు వాల్యూ ఏముంటుందిరా? అరే గూగుల్, మళ్ళీ గూగుల్ అంటావేంట్రా? నువ్వు కొడితే గూగులే, నేను కొడితే గ్లోబ్లోనే కనిపించుకుంటూ పోతారా రే.
ఆర్ యు సీరియస్లీ జోకింగ్? చల్ దొబ్బే. ఏంటి రమ్య ఇదంతా? డబుల్ గేమ్ ఆడుతున్నావా? ఒక్కసారి నాకు గుండె చప్పుడు వినే. మాట్లాడడానికి నోరు రాదా? ఎంతమందితో ఆడుకుంటావే? నీ గుండె చప్పుడు ఏంటో తెలిసింది కాబట్టే తాగొద్దని ఇంతలా చెప్తున్నాను. అర్థం చేసుకుంటావో అపార్థం చేసుకుంటావో నీ ఇష్టం. నేను డబ్బు కోసమో గేమ్స్ ఆడాలను అయితే నువ్వు అవసరం లేదురా. ఇక్కడికి వచ్చినోడు ఎస్ఐ, వాడితోనే ఉండొచ్చుగా. కానీ నేను అలాంటి దాన్ని కాదురా. నువ్వంటే నాకిష్టం. నేను నీకు కావాలంటే నేను చెప్పినట్టు తాగడం మానేరా. అరే వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై బ్యాక్? బ్యాక్ ఎందుకన్నా? ఫ్రంట్ పోతున్నాంగా, పోదాంపా. వద్దా? తాగడం మానిపోతే రమ్య ఖచ్చితంగా దూరం అయ్యేలా ఉంది. ఒసే రాక్షసి, నీకోసం అన్నీ వదిలేస్తున్నానే, ఇక నిన్ను మాత్రం చచ్చినా వదలను. ఏందన్నా షీషా అట్లా వల్ల కొడుతున్నావు? మాకు ఇష్టం ఏమన్నా తాగుతాం కదరా భయ్. ముక్కలున్నాం.